వన్ టైం వాచ్ కానీ కలెక్షన్లో వచ్చే స్టోరీ కూడా ఓకే, అందరికి బాగా కరెక్ట్. ఏం బెస్ట్ అనిపించింది మూవీలో? మూవీయా ఎండింగ్ సీన్ చాలా బెస్ట్ అనిపించింది. లవ్ స్టోరీ కాదు అలా అని అసలు బోర్ కొట్టిందని కాదు. నాకు ఎలా అనిపించింది అంటే రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్ వాస్ కంప్లీట్ కేయాస్. కానీ లవ్ స్టోరీ ఎమోషనల్ హుక్ చాలా బాగా పెట్టారు. అసలు అలా అనిపించలేదు న్యూ డైరెక్టర్ లాగా, చాలా బాగా తీశారు. ఐ మీన్ లైక్ ఈ మూవీ ఫస్ట్ డైరెక్షన్ అయి ఉంటుంది, బట్ హీ వాజ్ అ డిఓపి ఫర్ ప్రీవియస్ ఫిల్మ్స్ రైట్. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ 20 minutes బాగుందన్నారు కదా, వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఇట్? ప్రీ ఇంటర్వెల్ వాజ్ గుడ్. అంతకంటే కూడా నాకు ఇమోషనల్ బ్లాక్ నచ్చింది సెకండ్ హాఫ్లో. వాళ్ళు రివీల్ కానీ ఏదైతే ఉందో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి అట్లా. సో లైక్ ఆ ఇమోషనల్ కనెక్ట్ ఐ లైక్ ద లాట్. యాక్షన్ ఉందండి ఇందులో, యాక్షన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. సో అదే చెప్తున్నా, యాక్షన్ ఎట్టుగా తీసుకోకుండా లవ్ స్టోరీ కూడా దే గేవ్ ఇట్ 50-50. సో నైస్. మృణాల్ వాజ్ సో క్యూట్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. బాగుంది. తన క్యారెక్టర్ని మీరు చాలా లైక్ చేస్తారు. లాస్ట్ 20 minutes అలా ఆసమ్. లాస్ట్ 20 minutes నేనైతే లైక్ ఏడు పాపుకొని చూశాను. ఇట్ వాజ్ ఆల్ లైక్ వెరీ ఇమోషనల్. ఐ లైక్ ఇట్. నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే హీరో కన్నా హీరోయిన్ బాగా డామినేట్ చేసింది క్యారెక్టర్లో. నిజంగా మృణాల్ ఠాగూర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు లవ్ స్టోరీస్ అంటే మనకు హాయ్ నాన్న, తర్వాత సీతారామమే, ఆ వేరియేషన్స్లో మన మూవీని చూసాం మృణాల్ ఠాకూర్ని. కానీ ఒక యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా తన లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసింది అనేది ఈ మూవీ ఎగ్జాంపుల్గా చూపించారు. నిజంగా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. దానికోసమైనా మీరు మూవీ చూడాల్సిందే. మూవీకి బిగ్గెస్ట్ అసెట్ బీజిఎం అండ్ అడ్విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్ అండి. ఇద్దరైతే ప్రాణం పెట్టి చేశారు. నిజంగా ఈ సినిమా 3 years పట్టిందంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల పట్టిందేమో అనుకున్నా, కానీ నిజంగా వర్త్ వాచ్. జనవరి తర్వాత ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ లేక టాలీవుడ్ వెలవెలబోతుంది. సో ఈ సమ్మర్కి వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ డెకాయిట్ అని చెప్పచ్చు. క్షణం ఇవన్నీ ఆ థ్రిల్లర్ జోన్ని పక్కకు పెట్టి, ఒక అడ్వెంచరస్ పక్కకు పెట్టి, అంటే మనకు ఒక డిటెక్టివ్ మోడ్లో ఎప్పుడు మన మూవీస్ ఉంటాయి శేష్ గారివి, ఆ జోనర్ని పక్కకు పెట్టి కంప్లీట్ యాక్షన్ మోడ్లోకి దిగాడు. నిజంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని రన్నింగ్ చేజింగ్ సీన్స్ ఉంటాయి. దాంట్లో అయితే మృణాల్ ఠాకూర్ నిజంగా నాకు చెప్తున్నా కదా, శేష్ కన్నా ఒక 1% మృణాల్ ఠాకూరే డామినేట్ చేసింది. నేను ఆమె నుంచి ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ శేష్ గారి స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది. మనకు బిగ్గెస్ట్ ఏంటంటే స్టోరీ మనకు అన్నీ అవుట్డేటెడే ఉంటాయి, కానీ ఆడియన్స్ని ఎంత ఎంగేజింగ్గా కూర్చోబెట్టడం అనేది సినిమా అనేది సక్సెస్ అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ స్క్రీన్ మీద నేమ్స్ పడుతున్నా కూడా ఆడియన్స్ ఇంకా వెళ్ళట్లేదు. అంటే నెక్స్ట్ ఏమన్నా పార్ట్ 2 ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ లెవెల్లో మూవీ అనేది తీయడం జరిగింది. శేషన్న మళ్ళీ నీ నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్నావు. లేట్ అయినా పర్లేదు, రాడ్ దింపావు సినిమాకి. సినిమాటోగ్రఫీ బాగుంది, బాగాలేదంటూ ఏది లేదు, అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మూడు ట్విస్టులు ఉంటాయి, చాలా బాగుంది. సో అందరు ఖచ్చితంగా బాగుంది. సినిమా హిట్ బ్రో, సినిమా హిట్ ఖచ్చితంగా. సినిమా అయితే హిట్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ చూడొచ్చు మంచిగా, కానీ తెలియదు ఆ ల్యాగ్ కూడా. బాగుంది సినిమా, చూడండి అందరూ. బాగా సెట్ అయింది, బీజిఎం కానీ మ్యూజిక్ కానీ అన్ని బాగా సెట్ అయినాయి. సో ఈ వీకెండ్ చూడొచ్చు. యాక్సెప్ట్ చేస్తారు. మృణాల్ ఠాకూర్ది ఆయన చెప్పినట్టు నిజంగా వర్తైపోయింది, చాలా బాగుంది. క్లైమాక్స్ నిజంగా చాలా సాటిస్ఫై అయ్యారు. కశ్యప్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ తీసిన ఫీల్ అయితే మరి అంతగా యూస్ చేసుకోలేదు అంటున్నారు. లేదు పర్లేదు, బాగా యాక్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ యూస్ చేసినట్టు నాకు అనిపించలేదు సరిగ్గా. మరి సో బ్రహ్మానందం గారు లేరండి సినిమాలో. బ్రహ్మానందం గారు బాగుంది, సెట్ అయింది. దానికి టైటిల్స్ అప్పుడే వస్తాయి. చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కానీ అన్ని చాలా బాగున్నాయి. 10కి 9 ఇస్తానండి. 8 ఇస్తాను.
5కి 4.5 ఇస్తాను. బాగుంది, చాలా బాగుంది సినిమా. పర్వాలేదు, ఈ వీకెండ్ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే కవర్ చేస్తారు దాన్ని. లవ్ ఇన్ సినిమా కంపెనీ అది ఇంకా రిలీజ్, అది ఇంకా చూడలేదు, ఇంకా నేను చూసిన తర్వాత చెప్పాలి. ఇది బాగుంది, ఇది బాగుంది అనిపించింది నాకు, బాగుంది. మళ్ళీ వెళ్ళొచ్చు. ఎలా ఉంది సినిమా? అంటే ఇప్పుడు వరకు మేజర్ హిట్ ఇవన్నీ సినిమాలు చూసిన తర్వాత ప్రతిదీ యాక్షన్ ఫిల్మే చేస్తారా, లవ్ స్టోరీ చేయరా అన్న వాళ్ళకి సమాధానం ఈ సినిమాతో కొట్టారు. సో అంటే ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉంది, యాక్షన్తో పాటు లవ్ స్టోరీ ఉంది. సో ఇప్పటి వరకు యాక్షన్ ఫిల్మ్స్ చేశారు, లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాతో చూపించారని నేనైతే అనుకుంటున్నాను. బట్ మీరు అనుకోవాలంటే మీరు థియేటర్ వరకు వచ్చి మీరు పెద్ద థియేటర్లో సినిమా చూస్తే మీకు కూడా తెలుస్తుంది మూవీ ఎలా ఉందో. ఇంకా మృణాల్ ఠాకూర్ కోసం మాట్లాడుకుంటే ఇప్పటివరకు సీతారామం మంచి కల్చరల్లో మంచి వైబ్ ఇచ్చారు. సో ఈ సినిమాలో ఒక యాక్షన్తో పాటు ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఎలా జనరేట్ చేశారు, విజువల్స్ ఎలా ఉన్నాయి, సాంగ్స్లో తన డ్యాన్స్ అంటే బ్యూటీ, ఒక బ్యూటీ అంటే తమన్నా మిల్కీ బ్యూటీ అనేసి అనేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ గారు ఆ ఫేమ్ని తెచ్చేటట్టు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలో ప్రతి విజువల్స్ అనేది చూసేటప్పుడు చాలా అందంగా ఫ్రేమ్స్ అనేది కనిపిస్తున్నాయి. డిఓపి గారి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కోసం మాట్లాడుకుంటే మ్యూజిక్ అనేది అదొక వైబ్, అంటే డిఫరెంట్, ఒక తాండవం అంటారే ఆ వైబ్లోకి వెళ్ళిపోయాం. అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టే కొద్దీ, ఇంకోటి బోడప్పల్లో హిల్స్ మౌంటైన్ మీద చేసేటప్పుడు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు కాల్ షీట్ అడవిశేషు గారు మేనేజ్ చేసి అతనే మొత్తం డైరెక్ట్ చేశారు అక్కడ సీక్వెన్స్లు. ఆ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు వరకు గన్ తిప్పేది గబ్బర్ సింగ్ అన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత ఇతని పేరు కూడా మనం వేసుకోవచ్చు పక్కన. ఎందుకంటే ఆ గన్ వాడే విధానాలు ఉంటాయి, అంటే డిఫరెంట్ స్టైల్స్లో. అంటే బాగుంది సినిమాలో. ప్రీ ఇంటర్వెల్ బాగుందా, పోస్ట్ ఇంటర్వెల్ బాగుందా, క్లైమాక్స్ బాగుందా అనే బదులు సినిమా మొత్తం అంటే ఇలాగా ఒక రోడ్లో గుంతలు లేకుండా వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఒక హైప్ అనేది, అలా స్టోరీ అనేది వేవ్స్ లాగా వెళ్తేనే బాగుంటుంది. ఒక దగ్గర హై ఇస్తే ఒక దగ్గర లో ఇస్తే దానికోసం తక్కువ మాట్లాడతారు కదా. సో మూవీ అనేది అలాగా అంటే ఇంకొంచెం ఉంటే బాగుండేమో, ఇంకా 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 1 hour ఉంటే ఎక్స్ట్రా ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్ వచ్చింది. అంటే 2 ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనే ఫీలింగ్ నాది. బట్ 2 రాకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఏ సినిమాలు చూసినా ఇంకొంచెం ఉంటే బాగుంటుందని కొన్ని సినిమాలకు అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 1 ఉంటే ప్రాపర్ ఎండింగ్ ఇచ్చేస్తారు, బట్ పార్ట్ 2 ఉండదు అనేటప్పుడు ఎండింగ్ ఇచ్చేయాలి. బట్ ఇలాంటివి ఏంటంటే ఎండింగ్ రావన్నమాట కొన్ని సినిమాల్లో, ఇంకా చూడాలనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు హిట్ 1, హిట్ 2, హిట్ 3 3 కాంబినేషన్లు వచ్చాయి. ఎందుకంటే వాడు ఒక్కటి లింక్ చేసుకుంటున్నాడు, ఇది కూడా లింక్ ఉంటే బాగుండేమో. 10కి నేను ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రతి ఫిల్మ్కి 9కి మించి ఇవ్వలేదు, బట్ 9.1 ఇవ్వచ్చు దీనికి. ట్రై చేస్తారు ఇద్దరు. పర్ఫార్మెన్స్ అసలు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, అసలు ఖచ్చితంగా అన్డౌటెడ్లీ మృణాల్ గారు ప్యూర్ డామినెన్స్ అడవిశేష్ గారికి. అసలు ఇంత పెద్ద కాంపిటీషన్ అడవిశేష్ గారికి స్క్రీన్ మీద నేను ఎవరిని చూడలేదు, అండ్ ఇట్స్ ఎ రైట్ చాయిస్. మృణాల్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటండి, సీతారామం, హాయ్ నాన్న, ఇప్పుడేమో డెకాయిట్లో జూలియట్, సరస్వతి. జూలియట్లో మీరు వచ్చారు, టాలీవుడ్ వాళ్ళందరినీ రోమియోలను చేశారు మీరు ఈ సినిమాతో, అదొక్కటి మాత్రం చెప్పగలుగుతాను. మేబీ మంచిదైందని అనిపిస్తుంది నాకైతే మాత్రం. నేను ఈ సినిమాలో శృతి హాసన్ గారిని చూడలేను ఆఫ్టర్ సీయింగ్ మృణాల్ ఠాకూర్. నేనైతే శృతి హాసన్ గారిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. జస్టిస్ చేశారు మృణాల్ ఠాకూర్ గారు. దే డిడ్ ఎ రైట్ చాయిస్, దే డిడ్ ద రైట్ థింగ్. పర్ఫెక్ట్ చాయిస్ అసలు మృణాల్ గారికి ఈ మూవీకి మాత్రం. ల్యాగ్ ఉందండి, అది ల్యాగ్ అని కాదు, స్లో నరేషన్ అని చెప్తా. ఎందుకు అంటే వీళ్ళిద్దరికి లవ్ స్టోరీ అనేది ఏమైంది, ఏం జరుగుతుంది, స్టోరీలోకి వెళ్ళాలి, అసలు సంబంధం ఏంటి, ఒకరికొకరు ఏం చేశారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఇద్దరు ప్రేమించుకుంటున్నారా, పగబట్టుకున్నారా, అవన్నీ చెప్పడానికి కొంచెం టైం తీసుకోవాలి. కాబట్టి స్లో నరేషన్ మాస్ ఆడియన్స్కి ఆబ్వియస్లీ ల్యాగ్ అనిపిస్తుంది. అక్కడే మైనస్ పాయింట్స్. లాస్ట్ 20 minutes మాత్రం ఇంకా హై ఆక్టేన్ సీన్స్ అండి, హై ఆక్టేన్. ఇంకా మనకి బీపీలు, టెన్షన్లు, ఎమోషన్లు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్ ఒక దిక్కు, ఇటువైపు ఏమో మృణాల్ ఠాకూర్ గారు, మధ్యలో అనురాగ్ కశ్యప్ గారు, ముగ్గురు మధ్యలో నలిగిపోయాం మేమైతే మాత్రం. అంత బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మీరు సీట్లలో టెన్షన్తో చూస్తూ ఉంటారు. ఇంకా సస్పెన్స్ వదులుతారు, ట్విస్ట్, సస్పెన్స్ రివీల్ చేస్తారు, ట్విస్ట్ ఇదే పని. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో యాక్సెప్ట్ చేయరేమో అనిపించింది. బట్ ఏం జరిగింది, ఎందుకు ఆ క్లైమాక్స్ అనేది ట్విస్ట్ రివీల్ అయ్యాక మాత్రం ఖచ్చితంగా జనాలకి గుండెల్లో నిలిచిపోద్ది సినిమా. రేటింగ్ నేనైతే 3.25, 3.5 ఇస్తాను.